స్థాయిలో ఎంతో ఆసక్తి రేపుతున్న వార్ 2 సినిమా టీజర్ తో హైప్ ను అందుకుంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలయికలో అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ గ్లామర్, యాక్షన్ తో సర్ప్రైజ్ చేస్తోంది. భారతీయ సినిమా ప్రియులను ఉర్రూతలూగించేందుకు వార్ 2 సిద్ధమవుతోంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్ తో దర్శకుడు అయాన్ ముఖర్జీ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ తోనే సంచలనం సృష్టించింది. ఇందులో కియారా అద్వానీ గ్లామర్ తో పాటు ఊహించని యాక్షన్ సన్నివేశాలతో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా విడుదలైన పోస్టర్స్ లో కియారా యాక్షన్ అవతార్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న గ్రాండ్ గా విడుదల కానుంది. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగమైన ఈ సినిమా భారీ యాక్షన్ సీన్స్, డ్రామాతో థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం 2 ఓటీటీ సంస్థల మధ్య వివాదానికి కారణమైంది. G5లో స్ట్రీమింగ్ కు సిద్ధమైన ఈ సిరీస్ పై ఈటీవీ విన్ కోర్టును ఆశ్రయించింది. ఓటీటీ ప్లాట్ఫామ్లలో కొత్త వెబ్ సిరీస్లకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో పోలూరు కృష్ణ దర్శకత్వంలో రూపొందిన విరాటపాలెం వెబ్ సిరీస్ G5లో జూన్ 27 నుంచి ప్రసారం కానుంది. పీసీ మీనా రిపోర్టింగ్, ట్యాగ్ లైన్ తో అభిజ్ఞ, చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సిరీస్ కథ ఈటీవీ విన్ లో రాబోతున్న కానిస్టేబుల్ కనకం కథను పోలి ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈటీవీ విన్ G5 పై కోర్టులో కేసు వేసింది. సిరీస్ స్ట్రీమింగ్ ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వాదనలు వినిపిస్తోంది. ఈ వివాదంలో ఎవరిది పై చెయ్యి అనేది కోర్టు తీర్పుపై ఆధారపడి ఉంది. ఈ గొడవ ఓటీటీ రంగంలో కొత్త చర్చకు తెరలేపింది. ఒక ఆడపిల్ల చనిపోతూ ఉంటే శాపమని కూర్చోమంటారా సార్? కొన్ని విషయాలు కమల్ హాసన్, మణిరత్నం కలయికలో వచ్చిన తగ్ లైఫ్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన బాక్స్ ఆఫీస్ లో ఘోరంగా విఫలమైంది. తాజాగా విడుదలైన జింగుచా పాటపై త్రిష అభిమానులు నిరాశగా ఉన్నారు. కమల్ హాసన్, మణిరత్నం లాంటి దిగ్గజాల కాంబినేషన్ లో వచ్చిన తగ్ లైఫ్ సినిమా బాక్సాఫీస్ లో బోల్తా కొట్టింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా విడుదలైన జింగుచా వీడియో సాంగ్ లో హీరోయిన్ త్రిష సన్నివేశాలు కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. థియేటర్ వర్షన్ లో ఈ పాట తక్కువ నిడివితో ఉండగా ఇప్పుడు విడుదలైన వీడియోలో నిడివి పెరిగినా త్రిష లేకపోవడం చర్చనీయాంశమైంది. ఈ సినిమాలో సింబు, నాజర్, జోజు జార్జ్, అభిరామి కీలక పాత్రలో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం కథా, స్క్రీన్ ప్లే లోపాలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటకలో రిలీజ్ కాకపోవడం కూడా బాక్సాఫీస్ వసూళ్లపై ప్రభావం చూపించింది.